చర్యాల పాత నియోజకవర్గ పునరుద్ధరణ కమిటీని పట్టణంలోని స్థానిక కార్యాలయంలో ఎన్నుకున్నారు. చర్యాల నియోజకవర్గ పునరుద్ధరణ కమిటీ చైర్మన్ గా కాటం సంజీవయ్య, వైస్ చైర్మన్ గా పూర్మ అంగన్రెడ్డి, అందెకి అశోక్, కోఆర్డినేటర్ గా అందె బీరయ్య, మల్లిగారి యాదయ్య, అధికార ప్రతినిధిగా ఒగ్గు రాజు, బుట్టి సత్యనారాయణ, మీడియా ఇన్ఛార్జిగా గద్దల మహేందర్, కుల సంఘాల ప్రతినిధులు బుట్టి భిక్షపతి, జంగిలి యాదగిరి, అంబటి అంజయ్య గౌడ్, కుడిక్యాల బాల్మోహన్, విద్యార్థి యువజన సంఘాలు ప్రతినిధులుగా అంతె నానిబాబు, బందిగా రాకేష్ కృష్ణ, సొంటే విక్రమ్, మహిళా సంఘాల ప్రతినిధులుగా వంగ జయప్రద, దాసరి కళావతి, తోళ్ల రాజేశ్వరి, సుంకోజు రజిత, రైతు సంఘాల ప్రతినిధులుగా గూడ రాజిరెడ్డి, కత్తుల భాస్కర్ రెడ్డి, చెరుకు రమణారెడ్డి, బోయిని శ్రీనివాస్, నంగి కనకయ్య, కోశాధికారిగా ఆడపు నరేందర్, వ్యాపార వాణిజ్య వర్తక సంఘాల ప్రతినిధులుగా తడక లింగమూర్తి, ప్రత్యేక ఆహ్వానితులుగా పోతిగంటి ప్రసాద్ గౌడ్, బస్వగల్ల సిద్దయ్య, ఆడపు చంద్రయ్య, మంచె మల్లేశం, దాసరి శ్రీకాంత్, తీరి భూమయ్య, వలబోజు నరసింహాచారి, మహాదేవుడి శ్రీనివాస్, మారెళ్ల భాస్కర్ రెడ్డి, పాల్జా శ్రీనివాస్, ఎండి పాషా, సలీం తదితరులు ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా నూతన చైర్మన్ సంజీవయ్య మాట్లాడుతూ చర్యాల ప్రాంత ప్రజల ఆకాంక్ష కోరిక అయిన 261 పాత నియోజకవర్గాన్ని పునరుద్ధరణ ఉద్యమంలో ప్రజలు కలిసి రావాలని త్వరలో మండల కమిటీలు వేయనున్నట్లు తెలిపారు. తమకు అవకాశం కల్పించిన కమిటీ సభ్యులకు ప్రజలకు అందుబాటులో ఉండి నియోజకవర్గ ఏర్పాటుకు కృషి చేస్తారని తెలిపారు. ఎంతో ఉన్నతంగా ఉన్నటువంటి ఈ చర్యాల ప్రాంతము ఎందరికో గొప్ప గొప్ప మహానుభావులను అందించినటువంటి చర్యాల ప్రాంతము. ఇటు పివి నరసింహరావు కానీ, అటు కమలుద్దీన్ అహ్మద్కి కానీ, ఇటు మాండ వెంకటేశ్వరరావు కానీ, ఇతర జడ్పీ చైర్మన్లను, మినిస్టర్లను, అటు రాజిరెడ్డి మినిస్టర్ను కానీ ఎందరో మహానుభావులను, మినిస్టర్లను అందించినటువంటి చర్యాల గడ్డ ఇవాళ తన అస్తిత్వాన్ని, తన ఆత్మగౌరవాన్ని కోల్పోయి, నియోజకవర్గం కోల్పోయిన తర్వాత తన ఆత్మగౌరవాన్ని, అస్తిత్వాన్ని విద్య అండ్ రవాణా, వైద్య రంగాల్లో వెనుకబడిపోయింది. ఒకప్పుడు వైద్యమైనా విద్య అయినా చర్యాల అనేది ముఖ్య ప్రాంతంగా ఉండేది. ఈ చర్యాల అస్తిత్వానికి, దాని ఆత్మగౌరవానికి నియోజకవర్గమే ముఖ్య కారణమని చర్యా ప్రజలు తలంచి ఈ పునర్విభజనలో పాత నియోజకవర్గం కావాలని చర్యాల ప్రజలందరూ, చర్యాల ముఖ్య నాయకులందరూ నన్ను చైర్మన్గా చేసి ముందుకు తీసుకుపోవడంలో నా మీద చాలా పెద్ద బాధ్యత పెట్టిండ్రు. ఆ బాధ్యత నెరవేర్చడానికి నేను శక్తి వంచన లేకుండా నా యొక్క కృషిని తప్పకుండా చర్యాల నియోజకవర్గం నెరవేర్చడానికి చేస్తానని అందరికీ మనవి చేసుకుంటున్నాను. అందరూ కూడా కలిసి వచ్చి ఈ నియోజకవర్గం సాధించే వరకు కష్టపడాలని, మన అస్తిత్వాన్ని, మన యొక్క ఆత్మగౌరవాన్ని నియోజకవర్గం సాధించి నిలబెట్టుకోవాలని కోరుచున్నాను. గతంలో చర్యాల 261 నంబర్తోని నియోజకవర్గ కేంద్రంగా ఉండే ఆ యొక్క నియోజకవర్గాన్ని 2008 డీలిమిటేషన్లో చర్యాలను నియోజకవర్గం కేంద్రంగా తీసివేసి చర్యాల ఉనికినే లేకుండా చేయడం జరిగింది. గత ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాల్లో ఈ యొక్క చర్యాలను ఒక కుట్రపూరితంగా సిద్దిపేట జిల్లాలో కలుపుకొని వాళ్ళ యొక్క స్వార్థం కోసం ఈ యొక్క చర్యాల, మద్దూరు, కుమ్రవెల్లి, దుల్మిట్ట మండలాలను కుక్కలు దింపిన విస్తారలాగా చేసి ఈ యొక్క చర్యాల ఉనికిలే లేకుండా చేయడం జరిగింది. కాబట్టి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం మళ్ళీ నియోజకవర్గాల పునర్విభజన చేస్తూ ఉంటుంది. కాబట్టి ఈ యొక్క చర్యాల నియోజకవర్గంగా ఏర్పడి మళ్ళా పూర్వ వైభవం రావాలని చెప్పి ఒక చర్యాల ప్రాంతం నుండి పాత నియోజకవర్గ పునరుద్ధరణ కమిటీగా ఏర్పడి ఆ యొక్క కమిటీకి కాటం సంజీవులను చైర్మన్గా ఏర్పాటు చేసుకొని కలిసి వచ్చే పార్టీలతోని, కలిసి వచ్చే వాళ్ళందరితోని కలిసి ఈ యొక్క నియోజకవర్గాన్ని సాధించుకోవడానికి కొరకు పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. దయచేసి చర్యాల ఈ 4 మండలాల ఈ ప్రాంత ప్రజలంతా కూడా ఈ యొక్క కమిటీకి సహకరించి ఈ యొక్క చర్యాల నియోజకవర్గాన్ని సాధించుకోవాలని చెప్పి మనవి చేసుకుంటూ మీరందరూ కూడా కలిసి రావాలని చెప్పి మనవి చేస్తున్నాను. ఈరోజు చర్యాల పునరుద్ధరణ కమిటీ నూతన చైర్మన్ ఎన్నికైనటువంటి కాటం సంజయ్ గారికి, అట్లాగే మిగతా కమిటీ సభ్యులకు నా వైపు నుంచి, చర్యాల ప్రాంత ప్రజల వైపు నుంచి
ముందస్తుగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఈ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించే ప్రతి పోరాటం, ప్రతి సంకల్పం విజయానికి నాంది పలకాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ముఖ్యంగా ఈ ప్రాంత అస్తిత్వము, ఆత్మగౌరవం దెబ్బతిన్న పరిస్థితిని గమనించి ఈరోజు కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న డిలిమిటేషన్ ప్రక్రియలో భాగంగా మహిళా రిజర్వేషన్ బిల్లుతో పాటు నూతన నియోజకవర్గాల పార్లమెంటు పునర్విభజన చట్టాన్ని రూపొందిస్తున్న క్రమంలో మళ్ళీ చేర్యాలను పాత కాన్స్టిట్యున్సీగా ఉన్నటువంటి చేర్యాలను తిరిగి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీగా ప్రకటించాలని చెప్పేసి కమిటీ తరపున, ప్రజలందరి తరపున కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి మా వైపు నుంచి విన్నవిస్తూ ఉన్నాం. ముఖ్యంగా చేర్యాల, మద్దూరు, కుమ్రవెల్లి, దూల్మిట్ట, బచ్చన్నపేట, నర్మేట ఉమ్మడి మండలాలతో ఆ రోజు నియోజకవర్గ కేంద్రంగా విలసిల్లింది. ఆ రోజు పూర్వపు నల్గొండ కావచ్చు, వరంగల్ కావచ్చు, పార్లమెంటు హన్మకొండ కావచ్చు, ఇప్పుడు నేడు భువనగిరి కావచ్చు, అట్లాగే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జిల్లాల పునర్వ్యవస్థీకరణలో చేర్యాల ప్రాంతం సగభాగంలోనటువంటి దూల్మిట్ట, మద్దూరును ఒక హుస్నాబాద్ రెవెన్యూ డివిజన్లో, సిద్దిపేట రెవెన్యూ డివిజన్లో, గజ్వెల్లి కాన్స్టిట్యున్సీలో సగభాగాన్ని ముక్కలు చెక్కలుగా చేసి ఈ ప్రాంత అవిచ్ఛిన్నకారులుగా, అవిచ్ఛిన్నంగా, అశాస్త్రీయబద్ధంగా విభజించి ఈ ప్రాంతానికి ఒక తీవ్రమైనటువంటి నష్టాన్ని రాజకీయంగా, సామాజికంగా, భౌగోళికంగా ఏర్పడింది. కాబట్టి ఈ నష్ట నివారణ చర్యలన్నీ చేపట్టాలంటే, ముఖ్యంగా ఈ ప్రాంత ప్రజల అభివృద్ధి జరగాలంటే, అది అన్ని రంగాల్లో అభివృద్ధి జరగాలంటే ముఖ్యంగా ఈ చేర్యాల పాత నియోజకవర్గం పునరుద్ధరించడమే ఏకైక లక్ష్యంగా ఈ కమిటీ పనిచేస్తుంది. ఈ కమిటీ పక్షాన జరిగే ప్రతి ఉద్యమం, ప్రతి అంశం వెనకాల ప్రజలందరూ భాగస్వాములు కావాలి. విద్యార్థి, యువజన, కార్మిక, కర్షక, మహిళ అందరూ, వర్తక, వ్యాపార, వాణిజ్య, ఉద్యోగ సంఘాలు ఏకతాటిపైకి వచ్చి మన ప్రాంత ఆకాంక్షను ఈరోజు డిలిమిటేషన్ కమిటీకి, కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి తెలిసే విధంగా మన పోరాట పట్ల విజ్ఞప్తి రూపంలో ఉండాలని చెప్పేసి తెలియజేస్తూ, అట్లాగే ఈ ఉద్యమంలో స్వార్థం లేకుండా ప్రాంత ప్రయోజనాలే స్వార్థంగా భావించి రావాలి. ముఖ్యంగా ఈ ప్రాంతం నియోజకవర్గం కనుక ఏర్పడకపోతే భవిష్యత్తు తరానికి మనం ఒక రాజకీయ నిరుద్యోగతను, రాజకీయ నిర్మూలనని ఇచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి రాజకీయ చైతన్యవంతమైనటువంటి చేర్యాల గడ్డ మళ్ళీ ఉమ్మడి వరంగల్ జిల్లాలో, జనగామ జిల్లాలో పూర్వవైభవం కోసం మనందరం కూడా కృషి చేయాలి. భౌగోళిక, సామాజిక, వ్యవసాయ వనరులు ఉన్నటువంటిది, అట్లాగే ఇక్కడ ప్రతిదీ కూడా చరిత్ర పుటల్లో చిరస్థాయిగా నిలిచేటువంటి అవకాశాలు, అంశాలు ఉన్నాయి. కాబట్టి ఆ అంశాలని, అవకాశాలని అందిపుచ్చుకొని నేటి యువతరం, మహిళలు, నేటి ప్రజానికం అందరూ కూడా ఈ ఉద్యమంలో భాగస్వాములు కావాలని చెప్పేసి జేఏసీ పక్షాన, కమిటీ పక్షాన ఈ ప్రాంత ప్రజలందరినీ మేము విజ్ఞప్తి చేస్తూ ఉంటాం. రేపటి నుంచి జరిగిపోయేటువంటి డిలిమిటేషన్ ప్రక్రియలో మేమందరం కూడా భాగస్వాములు అవుతున్నాం. మాతో పాటు మీరందరూ కూడా భాగస్వాములు కావాలని చెప్పేసి ఈ ప్రాంత ప్రజానికానికి, అట్లాగే చైర్మన్ తరపున, కమిటీ సభ్యుల తరపున మేమందరం విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.